నువ్వెవరో నాకు తెలియదు. ఆ మాట అనకండి. మీరు నన్ను చేరతీయకపోయినా పర్వాలేదు, కానీ ఈ బిడ్డకి మాత్రం దారి చూపించండి. వినలేదు. ఆ బిడ్డ తన బిడ్డ కాదన్నారు, నా ముఖమే చూడలేదన్నారు. బ్రతిమాలి విసిగిపోయారు. చివరికి ఎదురు తిరిగాను. సరే, ఈ బిడ్డ మీ బిడ్డ ఎలా కాడో మీకు నాకు ఎందుకు సంబంధం లేదో చూస్తాను. చూడు, ఒకవేళ నేను మర్చిపోయానేమో. రే, అమ్మగారిని తీసుకెళ్లి తోట గెస్ట్ హౌస్ లో బందోబస్తు చెయ్యి. అలాగే. అక్కడ కొన్నాళ్ళు ఉండు. బాగా ఆలోచించి నీకు వాడికి ఏదో ఒకటి చేస్తాను. ఏదో ఒకటి చేస్తాను అన్న మాటకు అర్థం నాకప్పుడు తెలియలేదు. ఒకరోజు రాత్రి నన్ను బిడ్డని చంపబోయారు. బిడ్డని కాపాడుకోవడానికి తప్పించుకొచ్చేశాను. ఆ తర్వాతే మీ ఇంట్లో కొన్నాళ్లు పనిచేశాను. అమ్మా నాన్నెక్కడే అని వాడు అడిగితే ఏం చెప్పాలో తెలియక రంగులు వెళ్ళిపోయారని మాత్రమే చెప్పాను. ఊరుకోండి, ఊరుకోండమ్మా.